హలో అండి. దొంగలు పడ్డ 6 నెలలకి కుక్కలు మురిగాయి అన్నట్టు ఈ వీడియో తీసి చాలా డేస్ అవుతుందండి. చెప్పాలంటే పండగ అయిన తర్వాత వచ్చిన సండే ఉంటుంది కదా, ఆ సండే రోజు వీడియో అనమాట ఇది. అప్పటి నుంచి వీడియో అప్లోడ్ చేద్దామని అనుకుంటూనే ఉన్నాను, కానీ అవ్వట్లేదు. ఇంకా కనుమ శుక్రవారం వచ్చింది కదా, అందుకని చెప్పేసి ఇంకా ఫ్రైడే అయితే మేము నాన్ వెజ్ తినమని చెప్పాను మీకు ఒక వ్లాగ్లో అయితేని. ఇంకా సండే అయితే బగారా అన్నం ఇంకా అలాగే మటన్ కర్రీ అయితే వండాను అనమాట. నేనే వండాను మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర. అది ఇప్పుడు ఎలా వండానో మీకు చూపించబోతున్నాను, చూసేయండి. ఇంకా ముందైతే ఆనియన్స్, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టమాటా, ఇంకా కొత్తిమీర ఇవన్నీ అయితే కట్ చేసుకుంటున్నాను అనమాట. మా అమ్మే వండును. మా అమ్మ అయితే ఇంకా ఆ రోజు పని ఉందని చెప్పి వెళ్ళిపోయింది అనమాట. ఇంకా నేను మా ఆయనే కదా అని చెప్పేసి ఇంకా నేనే వంట అయితే స్టార్ట్ చేశాను. చెప్పాలంటే మా అమ్మే వండుతుంది, ఇంకా తను లేదు. ఇంకా మా తమ్ముడు మా మరదలు కూడా వాళ్ళ అత్తారింటికి వెళ్ళాడు. ఇంకా మా తమ్ముడు ఇంకా అందుకని చెప్పేసి ఇంక మా ఇద్దరికే కదా అని చెప్పి నేనే వంట స్టార్ట్ చేస్తాను అనమాట. యాక్చువల్గా చెప్పాలంటే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉంటే ఇంకా అమ్మే చేస్తుంది. అమ్మ ఇంటి దగ్గర లేదు కాబట్టి నేనే చేసుకుంటున్నాను. ఇంకా మా అమ్మ అయితే మామూలుగా అయితే చికెన్ వేసి పులావ్లా చేసేద్దాం, మటన్ వేసి ఇంకా పులావ్లా వండేద్దాం అనుకున్నాను. కానీ మా అమ్మమ్మ సండే నాన్ వెజ్ తినదు. అందుకని చెప్పి ఇంకా నాన్ వెజ్ కలకుండా ఇంకా ఉత్తిగా బగారా రైస్ అయితే చేద్దామని అయితే అనుకున్నాను అనమాట. ఇంకా ముందైతే ఉల్లిపాయలు, ఇంకా పచ్చిమిర్చి, టమాటా, క్యారెట్, ఇంకా బంగాళదుంప, అలాగే బీన్స్ కూడా ఇంకా ఉన్నాయన్నమాట. ఆ టైంకి ఇంకా అవన్నీ కూడా కట్ చేసి వేసేసుకున్నాను అనమాట. మరో పక్కనేమో ఇంకా మటన్ కూడా తీసుకొచ్చాడనమాట మా ఆయన అయితే. ఇంకా మటన్ కూడా వండేద్దాం. అందులోని ఇంకా ఆ రోజు మీకు పండగకి వ్లాగ్ అప్లోడ్ చేశాను కదా, వ్లాగ్లో చెప్పినట్టు ఇంకా మా ఆయన ఇంకా మా నాన్న అయితే చికెన్ బాగా లాగేశారనమాట రెస్టారెంట్కి వెళ్ళి. ఇంకా నేను మాత్రం ఉత్తి నాన్ వెజ్ లేకుండా ఉత్తి బగారా రైస్ ఒకటే తిన్నాను. ఇంకా నాన్ వెజ్ కోసం మామూలుగా ఎదురు చూడలేదనమాట. ఇంకా సండే అయితే ఇంకా ఫుల్గా లాగించేద్దామని డిసైడ్ అయిపోయాము. ఇంకా ఇక్కడైతే బగారా రైస్ అయితే తాలింపు పెట్టేస్తున్నాను అనమాట. ముందైతే స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టేస్తుంది. ఇంకా అందులో ఆయిల్ వేసి బిర్యానీ స్పైసెస్ ఇంకా మనం కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ అన్నీ కూడా వేసేసాను అనమాట. వేసేసి ఇంకా బాగా మగ్గించేసుకున్నాను. చెప్పాలంటే ప్రతి పండగకి తినే రోజు అంటే మంగళవారము, బుధవారము, గురువారం వచ్చేది కనుమ. ఏంటో మరి ఈ సంవత్సరం అయితే శుక్రవారం వచ్చింది. శుక్రవారం, ఇంకా శనివారం, సోమవారం కూడా నాన్ వెజ్ తినమన్నమాట. ఇంకా మా అమ్మ అయితే సండే కూడా తినదులే. ఇంకా అందుకని చెప్పేసి సండే అయితే ఇంకా మటన్ అయితే తెచ్చేసుకున్నాము. ఒక పక్కన బిర్యానీ అయితే తాలింపు పెడేస్తూనే మరో పక్కన ఇంకా మటన్కి ఆనియన్స్ అవి కట్ చేసుకున్నాను అనమాట. మరోవైపు మళ్ళీ పిల్లలకి లేట్ అయిపోద్ది. చెప్పాలంటే ఎస్పెషల్లీ ఆ రోజు మాకు టిఫిన్ కూడా లేదనమాట. టిఫిన్ ఇంకా చేయలేదు నేను. ఇంకా ఎర్లీగా స్టార్ట్ చేసేస్తే ఇంకా ఈ పులావే తినిపించేద్దాంలే పిల్లలకి కూడా అని చెప్పి తొందరగా అయితే స్టార్ట్ చేస్తాను వంట కూడాని. ఇంకా వెజిటేబుల్స్ అన్నీ కుక్ అయిపోయిన తర్వాత అందులో ముందుగా నానబెట్టుకొని ఉంచుకున్న ఇంకా రైస్ కూడా వేసేసి, నేనైతే ముందు వాటర్ వేయనండి, ఫస్ట్ రైస్ వేస్తాను. రైస్ వేసి కలిపేసుకున్న తర్వాత అప్పుడు వాటర్ వేస్తాను. వాటర్ కూడా వేసుకున్న తర్వాత ఇంకా సాల్ట్ వేసి ఒకసారి కలుపుకొని ఉప్పు చూసుకొని అప్పుడు కాసేపు అయిన తర్వాత అయితే మాత్రం ఇంకా బిర్యానీ మసాలా ఉంటుంది కదా, ఇంకా అది గరం మసాలా ఇంకా అన్నీ అయితే వేసుకుంటాను అనమాట. ఇది మా అమ్మ సొంతంగా ఇంట్లోనే తయారు చేస్తుందండి. ఇంకా గరం మసాలా ఇంకా అయితేనే ఇంకా అదే నాకు కూడా ఇస్తుంది. ఇంకా బిర్యానీ పలావ్ అని అయితే బాగా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాను. అబ్బా మీరు కూడా ఇంతేనా? మాకు ఈ పలావే బిర్యానీయే పలావ్, ఏదన్నా కూడా ఒకలాగే ఉంటుంది. నేను ఇప్పటికొచ్చి ఒక్కసారి కూడా వండలేనిది ఏమన్నా ఉంది అంటే అది బిర్యానీయే. ఏదో ఒక రోజు ఖచ్చితంగా బిర్యానీ కూడా ట్రై చేస్తాను. ఇంకా ఇక్కడ మటన్ కూడా కడిగేసి ఇంకా నీట్గా అయితే పక్కన పెట్టేసుకున్నాను అనమాట. ఇంకా బిర్యానీ ఏదో అనుకోండి అబ్బా. ఇంకా పలావ్ అయితే రెడీ అయిపోయింది, కుక్ అవుతుంది. ఇంకా ఇటువైపు అయితే పని అవ్వదని చెప్పి పక్క స్టవ్కి అయితే మార్చేసి ఇంకా మటన్ కర్రీ కూడా వండేద్దాము, తొందరగా అయిపోతుంది కదా. ఇంకా పిల్లలకు కూడా టిఫిన్ లేదు, ఇంకా తొందరగా అయితే పెట్టేద్దామని చెప్పి స్టార్ట్ చేసేద్దాం అనుకున్నాను అనమాట. ఇంకా మార్నింగ్ టిఫిన్ లేదంటే ఇంకా మా పిల్లలతో మామూలుగా ఉండదు. మెయిన్లీ ఏంటంటే ఇంకా అస్సలు చంక దిగరనమాట. పిల్లల్ని మా ఆయనకైతే అప్పచెప్పేసి ఇంకా నేనైతే వంట స్టార్ట్ చేసుకుందామని అయితే అనుకున్నాను అనమాట.
మళ్ళీ ఇందులో ఏంటంటే ఇంకా గరిటెలు ఉంటాయి కదా, చాలా కన్ఫ్యూజన్ ఏంటంటే మా అమ్మేమో నాన్ వెజ్ తినదు. ఇంక నాన్ వెజ్ తినకపోతే నేనేమో పలావ్లో అది గరిటె మళ్ళీ మటన్ కర్రీలో పెట్టి మళ్ళీ ఇందులో పెట్టానంటే ఇంకా మామూలుగా ఉండదనమాట నాకు. ఇంకా అమ్మ తినడం మానేస్తుంది. అందుకని చెప్పేసి దేని గరిటె దానికి సపరేట్గా పెట్టేశాననమాట. ఇంకా ఆల్మోస్ట్ బగారా రైస్ అయితే ఇంకా కుక్ అయిపోయింది. చాలా పొడిపొడిలాడుతూ వచ్చింది. ఇంకా పక్క స్టవ్కి అయితే మార్చేసి ఇంకా మటన్ కర్రీకి అయితే తయారు చేసేస్తున్నాను. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసి ఇందులో కూడా కొద్దిగా అంటే ఒక్కొక్కటిగా అయితే బిర్యానీ స్పైసెస్ అయితే వేసానమాట. కొద్దిగా టేస్ట్ బాగుంటుంది అందుకని చెప్పేసి ఇంకా ఫ్రై అయిన తర్వాత ఇంకా పచ్చిమిర్చి ఆనియన్ కూడా కట్ చేసి వేసుకున్నాను అనమాట. వేసుకొని బాగా ఫ్రై చేసుకున్నాను అనమాట. ఆయిల్ పైకి తేలేంత వరకు, అంటే ఉల్లిపాయలు కొద్దిగా మగ్గేంత వరకు అయితే బాగా ఫ్రై చేసుకున్నాను. ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగానే కడిగి పెట్టుకున్నది ఉంది కదా మటన్, ఇంకా అదైతే అందులో యాడ్ చేసేసుకున్నాను అనమాట. మామూలుగా అయితే చాలామంది మటను ఇంకా లేకపోతే బొంతకొడి, మాకైతే బొంతకడి లేకపోతే బండకొడి అంటాము, మరి మీరేమంటారో నాకు తెలీదు. ఇంకా అదైతే కుక్కర్లో వండుతారు. మా అమ్మ ఏదైనా సరే మామూలుగానే వండుతుంది, కుక్కర్ ఎందుకు అంటదనమాట. అలాగే నేను కూడా ఇంక ఈరోజు కుక్కర్లో అయితే వండట్లేదు అనమాట. నార్మల్గా ప్యాన్లోనే వండేస్తున్నాను. కొద్దిగా ఎక్కువ టైం అయితే కుక్ అవనివ్వాలి మనం. ఎందుకో కుక్కర్లో వండితే మా అమ్మకి ఇష్టం ఉండదు. మా అమ్మ తినకపోయినా కూడా కుక్కర్లో వండదనమాట, ఎప్పుడు ప్యాన్లోనే వండుతుంది. ఇంకా ఇక్కడైతే మటన్ కూడా వేసేసుకుంటున్నాను అనమాట. ఈ మధ్యకాలంలో మేము చికెన్ చాలా మట్టుకు అవాయిడ్ చేస్తాను. ఎందుకంటే చికెను పిల్లలకి పెట్టొద్దు అని అంటున్నారు కదా, అందుకని ఇంకా చికెన్ అయితే మానేసామన్నమాట. తెచ్చినా కానీ బయట నుంచి ఏమన్నా బిర్యానీ అలాంటివి అయితే తీసుకొస్తున్నారు, కానీ ఇంకా చికెన్ అయితే ఇంట్లో వండట్లేదు నేను. ఇంకా పక్కన చూసారు కదా బగారా రైస్ ఎంత పొడిపొడిలాడుతూ వచ్చిందో. నిజంగా చెప్పాలంటే నాకు కూడా చాలా బాగా నచ్చింది. ఫస్ట్ టైం అనుకుంటే ఎంత పొడిపొడిలాడుతా రావడం. అంటే బగారా రైస్, ఉత్తి బగారా రైస్ అయితే ఎప్పుడు చేయలేదు. ఎప్పుడు చికెన్ వేసి పులావ్ అయితే చేసేసేదాన్ని. ఇంక ఇక్కడ అమ్మ తింది కాబట్టి ఇంకా ఉత్తి బగారా రైస్ అయితే చేస్తున్నాను అనమాట. ఇంకా మటన్ కూడా చాలా మట్టుకు కుక్ అయిపోయింది. మా అమ్మ ముందుగానే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా ముందుగా ఆడి పెట్టేసి ఫ్రిడ్జ్లో పెడుతుంది అనమాట. అందరూ అంతే అనుకో. ఇంకా పేస్ట్ అయితే ఉంది. ఇంకా మటన్ ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది కదా అని చెప్పేసి ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకున్నాను. ఈ వీడియో ఎప్పుడో పెట్టాల్సిన వీడియో అండి బాబు, ఇప్పుడు వరకు నాకు అసలు కుదరట్లేదనమాట. అంటే సర్లే ఇంకా పెడదాం అన్నట్టుగా ఇంకా వీడియోస్ చాలా మట్టుకు తీసి ఉంచి అవి ఎడిటింగ్ చేయడానికి టైం పడుతుందనమాట నాకైతే. ఇంకా ఇక్కడ మటన్ కుక్ అయిపోయింది. ఇంకా నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి మరి కాస్త సేపు అయితే కుక్ అవనిచ్చానమాట. ఇంకా మరో పక్కన అయితే బగారా రైస్ అయితే ఉడికిపోయింది. ఇంకా స్టవ్ ఆఫ్ చేస్తాను. మటన్ కూడా ఉడికిపోయిందంటే ఇంకా పిల్లలు నేను మా ఆయన తినేయడమే. మా అమ్మ పని నుంచి వచ్చేటప్పటికి ఎలా అన్నా 1 లేక 12:30 అలా అవుతుంది. ఇంకా ఎలాగో టిఫిన్ తినలేదు కదా, ఇంకా అమ్మ వచ్చేంత వరకు అయితే ఆగలేదనమాట, తినేసాను. చాలా మట్టుకు ఏంటంటే మా ఆయన వచ్చేంత వరకు వెయిట్ చేస్తానండి. డ్యూటీకి వెళ్ళినా సరే వచ్చేంత వరకు ఆగుతాను. ముందైతే తినబుద్ధి కాదు, ఒకసారి చెప్పాను కదా. టీ తాగాలన్నా కూడా నాకు ఎవరైనా తోడు ఉండాలనిపిస్తుంది. అలాంటిది అన్నం తినేటప్పుడు నాకు ఎవరు తోడు లేకపోతే తినబుద్ధి కాదనమాట. ఎంత ఆకలేసినా కానీ ఉండిపోతూ ఉంటాను. మరి పిల్లలు గోల చేసినప్పుడు మాత్రమే ఇంక వాళ్ళకి తినిపిస్తూ నేను తినేస్తూ ఉంటానన్నమాట. మరి అదేంటో నాకు తెలీదు. మీలో కూడా నాలాగా ఆలోచించే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఒకవేళ అలాంటి వాళ్ళు ఉంటే కనుక కామెంట్ చేయండి. ఇంకా ఇక్కడ మటన్ ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది. ఆల్మోస్ట్గా చాలా మట్టుకి కుక్ అయిపోయింది. ఇంకా ఇందులో అయితే నేను తగినంత కారం ఇంకా ఉప్పు వేసేసుకొని ఇంకా మటన్ మసాలా అయితే ఉందన్నమాట. మటన్ మసాలా ఇంకా గరం మసాలా కూడా వేసేసుకొని ఒకసారి అయితే కలిపేసుకొని ఒక 2 మినిట్స్ అయితే ఉడకనిచ్చాను అనమాట. అదే ఫ్రై అవనిచ్చాను ముక్కలకి బాగా పట్టాలని. ఇంకా తర్వాత కొద్దిగా వాటర్ అయితే వేసి బాగా దగ్గరికి అయితే ఉడికించుకుంటే మటన్ కర్రీ రెడీ అయిపోతుంది. ఇంకా మనకి ఇది ముందు చాలా వరకు ఉడకనించాం కాబట్టి ఒక 10 మినిట్స్ ఉడికితే సరిపోతుంది అనమాట. మా అమ్మ అయితే ఇలాగే చేస్తుందండి. ఎవరైనా కానీ అమ్మ దగ్గరే కదా నేర్చుకుంటారు. కొత్తగా ఎవరు పుట్టుకతోనే చెఫ్స్ లేకపోతే ఇంకేంటి ఏదో అంటారు అలా ఏమో అవ్వరు కదా, ఎవరైనా అమ్మ దగ్గరే నేర్చుకుంటారు. నేనైతే అమ్మ దగ్గర ఉన్నప్పుడు ఏది నేర్చుకోలేదు. మ్యారేజ్ అయిన తర్వాతే, పెళ్ళి కాకముందు ఏ వంటలు వచ్చేవి కాదు. పెళ్ళైన తర్వాత అన్నీ అలా నేర్చుకుంటూ ఉన్నానన్నమాట. ఆడవాళ్ళు దృష్టి పెట్టాలి కానీ నేర్చుకోలేనిది ఏది ఉండదు కదా. ఇంకా మటన్ అయితే కుక్ అయిపోయింది ఆల్మోస్ట్. ఇంకా దింపేద్దాం అనేటప్పుడు అయితే ఇంకా కొత్తిమీర అయితే కట్ చేసి వేసుకున్నాను అనమాట. మా ఆయనకైతే ఉప్పు చూడమని అయితే ఇచ్చాను. ఇంకా సరిపోయింది అన్నారు. నాకైతే ఉప్పు ఎక్కువగా ఉండాలి, ఆయన ఉప్పు తక్కువగా తింటారనమాట. మా అత్త వాళ్ళ ఇంటికాడ నుంచి అలవాటు ఆయనకి. నాకేమో ఉప్పు ఇంకంత చప్పగా అనిపించేది. మ్యారేజ్ అయిన కొత్తలో అయితే మరీ చప్పగా, ఎంత చప్పగా తింటున్నారేటో అనుకునేదాన్ని. వాళ్ళేమో మా కూరలు ఉప్పుగా ఉంటున్నాయి అనుకునేవారు.
ఏమో ఒక్కొక్కరు ఒకలా తింటారు కదా! చూస్తున్నారు కదండీ ముక్క ఎంత సాఫ్ట్‌గా కుక్ అయిందో. లేకపోతే మటన్ ఎలాగ ముక్క ఊడదు కదా! టేస్ట్ మాత్రం చాలా వచ్చిందండి. నేను చెప్తే బాగోదు. మా ఆయన కూడా చెప్తాడు బావుందని. ఇంకా వీడియోలో కనిపించడు కదా! మీకు తెలుసు కదా! ఎక్కువ సిగ్గుపడతాడని. ఇంకా వంట అయితే అయిపోయింది. ఇంకా ఫైనల్‌గా అయితే నేను చేసిన వంటలు బగారా రైస్ చూసారా ఎంత వచ్చిందో పొడిపల్లాడుతూ. చాలా బాగుంది కదా! చికెన్, మటన్ ఏం లేకుండా ఉత్తి బగారా రైస్ కూడా తినేయొచ్చు. అంత బాగా చేశాననమాట. నా గొప్ప నేను చెప్పుకోవడం అని కాదు. చూస్తే మీకే తెలిసిపోతుంది. ఇంకా ఇక్కడ వేడివేడి మటన్ కర్రీ చాలా బాగుంది కదా! ఇంకా బగారా రైస్‌లోకి మటన్ కర్రీ కాంబినేషన్ సూపర్‌గా ఉంటుంది. ఇంకా ఆల్ టైమ్ ఫేవరెట్ ఇంకేంటంటే ఉల్లి చట్నీ. ఉల్లి చట్నీ లేదంటే ఏ బగారా రైస్ అన్నా, ఏ బిర్యానీ అన్నా తుస్సే. ఎందుకంటే తినలేను. నేనైతే అస్సలు తినలేనండి. మీరే ఎంతైనా కామెంట్ చేయండి. ఇంకా తొందరగా అయితే తినేసామనమాట. అంటే టిఫిన్ ఒకటి లేదు కదా! టిఫిన్ లేకపోవడం వల్ల తొందరగా అయితే లాగించేసాము. ఇంకా ఇదండి ఈ వ్లాగ్ అయితే మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి. బాయ్.